కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. కాకా గా గాయిన్యా అనండి అందరూ. మెల్లిగానే అంటున్నారు, పాత ఎప్పుడో స్కూల్లో చదువుకున్నాం, మళ్ళీ బయటికి ఇది చెప్పుకోవడానికి ఇలా నలుగురు కలిస్తే తప్ప విడిగా కాకా గా గాయిన్యా అంటే నవ్వుతారు పిల్లలు కూడా. కాబట్టి ఇక్కడే చెప్పుకుందాం, కాకా గా గాయిన్యా. ఎక్కడి నుంచి వచ్చింది చప్పుడు? ఈ గొంతులో ఈ భాగాన్ని గుర్తించండి. కాకా గా గాయిన్యా కొండనాలిక దగ్గర వచ్చిందా? ఇప్పుడు చాచా జా జాయిని అనండి. అంటే కొండనాలిక కింద, నాలికకి కొంచెం పైన, ఇందాకటి కంటే కొంచెం పై భాగం వాడారు. చూసుకోండి, చాచా జా జాయిని అయిందా? దానికంటే కొంచెం పైకి వస్తున్నారు. ఎలా చెక్కారో చూడండి అసలు అక్షరాలని. టాఠా డా ఢాణ ఎక్కడి నుంచి వచ్చింది? మధ్య నాలిక నుంచి వచ్చిందా? అది మడవకుండా టాఠా డా ఢాణ అనండి చూస్తా. టాఠా డా ఢాణ. ఋషి ఎలా చెక్కాడో చూడండి అక్షరాలని. నెక్స్ట్ తాథా దా ధాన. నాలిక కొస వాడకుండా అనండి. ఎవరు అన్నారు?